38 హైస్కూల్ క్రీడా మైదానాల అభివృద్ధికి ఒక్కో స్కూల్కు 5 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు అయ్యాయి. డివిజన్ స్థాయి ఉపాధ్యాయులు క్రీడా పోటీలను శివపురం బాలికల రెసిడెన్షియల్ కళాశాల ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల సంక్షేమం కోసం 2 కీలక వరాలను ప్రకటించారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి పిల్లలకు అవసరమైన వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడా సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పైల గోవింద్, 12 మండలాలకు చెందిన ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి అధికారులకి, అలాగే ఈ డివిజన్ నుంచి మొత్తం టోటల్ ఎన్ని మండలాలండి? 12 మండలాల నుంచి వచ్చినటువంటి టీచర్స్ అంటే క్రీడాకారులు అన్నాం. టీచర్స్ బయటనే గ్రౌండ్కి వచ్చారు కాబట్టి క్రీడాకారులు అంటారు. క్రీడాకారులందరికీ కూడా, ఉపాధ్యాయ క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయిన దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్కే నా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మిగతా అన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి రొటీన్గా. ఎడ్యుకేషన్ మనం అందించగలిగితే కుర్రోళ్ళకి సరైన ఎడ్యుకేషను ఈవేళ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. అందుకే నర్సీపట్నంలో ఒకప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే 83లో, 42 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. అప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం